మెగా బ్రదర్ మరియు కాబోయే ఎమ్మెల్సీ నాగబాబు గారు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఇచ్చిన స్పీచ్ హాట్ డిస్కషన్స్ కు కేంద్ర బిందువైన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలిపించింది నేనే అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ ఆయన ఇండైరెక్ట్ గా వర్మ గారిపై సెటైర్ వేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే నాగబాబు గారి స్పీచ్ తర్వాత టీడీపీ మరియు జనసేన పార్టీలకు చెందిన పెద్దలందరూ కూడా చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. ఎటొచ్చి సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు, కొన్ని ప్రో టీడీపీ ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ ఛానల్స్ వారు మాత్రం గొక్కెట్టి మరీ గత 2 రోజులుగా ఏడుస్తున్నారు. అయితే మనం కొన్ని పాయింట్స్ చెప్పుకుంటే వారు ఏడుపు ఆపేసి కళ్ళు తుడుచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. జనరల్ ఎలక్షన్స్ కు 2-3 రోజుల ముందు మహాసేన రాజేష్ గారు పవన్ కళ్యాణ్ గారిపై దారుణంగా విషం చిమ్ముతూ 2-3 వీడియోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఎలక్షన్స్ అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనకు వ్యతిరేకంగా వీడియోలు చేసినందుకు మహాసేన రాజేష్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని అంతా భావించారు. కానీ దానికి పూర్తిగా రివర్స్ లో ఆయనను ఏకంగా టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా చేశారు. ఇది జనసేన పార్టీని, జన సైనికులను సొంటి పిక్క పెట్టి మరీ గెల్లడం వంటిదన్నమాట. ఒకవేళ మహాసేన రాజేష్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయకపోవడం కరెక్టే అయితే నాగబాబు గారు వర్మపైన సెటైర్స్ వేయడం కూడా కరెక్టే. ఒకవేళ మహాసేన రాజేష్ గారిని సస్పెండ్ చేయకపోవడం తప్పు అయితే గనక నాగబాబు గారి కామెంట్స్ కూడా తప్పే. కాబట్టి తెలుగు తమ్ముళ్ళు ఈ 2 అంశాల్లో వారి చాయిస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది అలా ఉంచితే వర్మ గారు ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది తానే అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టి జన సైనికులను గట్టిగానే గిల్లారు. మరి తెలుగు తమ్ముళ్ళు ఇలాంటి గిల్లుడు వ్యవహారాలన్నీ కూడా మర్చిపోయి ఏకపక్షంగా నాగబాబు గారిపైనే ఏడిస్తే ఎలా? ఇక్కడ టిట్ ఫర్ టాట్ వ్యవహారంలో భాగంగా గిల్లితే గిల్లించుకోవాలి, తప్పదు మరి.